మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు సప్లై చేస్తున్న వారి లక్ష్యంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కీలక ఆపరేషన్ను నిర్వహించారు. ఆపరేషన్ ఆక్టోపస్ పేరుతో గోస్ట్ సిమ్ నెట్వర్క్ను ఛేదించారు. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో సాగిన ఆపరేషన్లో 66 మంది నిందితులను అరెస్టు చేశారు. 1194 గోస్ట్ సిమ్ కార్డులు గుర్తించి 544 స్వాధీనం చేసుకున్నారు. నిందితులు దేశవ్యాప్తంగా 76 సైబర్ నేరాల్లో భాగస్వాములైనట్లు గుర్తించారు. ఈ సిమ్ కార్డులు వాడి 101 కోట్లకు పైగా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ నేరగాళ్లకు అస్త్రంగా మారుతున్న ఘోస్ట్ సిమ్ కార్డుల నెట్వర్క్ ను లక్ష్యంగా చేసుకుని హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం ఆపరేషన్ ఆక్టోపస్ 3.0ను నిర్వహించింది. గతంలో మ్యూల్ ఖాతాదారులపై ఆపరేషన్ ఆక్టోపస్ 1.0, నేరాలకు సహకరిస్తున్న బ్యాంకు అధికారులపై ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 నిర్వహించగా, తాజాగా సైబర్ నేరాలకు కీలకంగా నిలుస్తున్న ఘోస్ట్ సిమ్ వ్యవస్థపై ఆపరేషన్ ఆక్టోపస్ 3.0తో ఉక్కుపాదం మోపింది. 18 ప్రత్యేక బృందాలు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 7 రోజుల పాటు దాడులు నిర్వహించాయి. మొత్తం 66 మంది నిందితులను అరెస్టు చేశారు. అరెస్టైన POS ఏజెంట్లలో వొడాఫోన్ ఐడియాకు చెందిన 10 మంది, ఎయిర్టెల్ 7, జియోకు చెందిన 3 ఉన్నట్లు హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. ఈ ఆక్టోపస్ 3.0లో మనం మొత్తము 1194 సబ్స్క్రైబర్స్ ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మొత్తము వందలాది కోట్ల రూపాయలు ఈ ఒక సైబర్ క్రైమ్ లో ఇన్వాల్వ్ కావడం జరిగింది. దాంట్లో మనము దాదాపు 544 సిమ్ కార్డ్స్ ని మనము సీజ్ చేయడం జరిగింది. ఇంకా దాదాపు 432 సిమ్స్ ఇంకా సీల్డ్ ఉన్నావు. ఆల్మోస్ట్ దే వర్ రెడీ టు బి డిస్పాచ్ టు ది సైబర్ క్రిమినల్స్ కి. ఇవి మళ్ళీ వచ్చే రోజు 432 సిమ్స్ మళ్ళీ ఈ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళని కూడా మనము సీజ్ చేయడం జరిగింది. మొత్తము 1194 సిమ్స్ ని మనం సీజ్ చేశాను. వచ్చే రోజు ఇంకా దీనిపైన కూడా ఇంకా ఉక్కుపాదం మోపుతాను. అట్లానే POS ఏజెంట్స్ మళ్ళీ టెలికాం ప్రమోటర్స్ కూడా గుర్తించుకోవాలి. మీరు నెక్స్ట్ టైం ఎక్కడ ఇన్వాల్వ్ అయితే ఇంకా చాలా గట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కొత్త సిమ్, మొబైల్ నంబర్ పోర్టబిలిటీ, KYC కోసం వినియోగదారులు వచ్చినప్పుడు వారికి తెలియకుండానే అదనపు సిమ్ కార్డులను యాక్టివేట్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేసి నిరక్షరాస్యులు, నిరుపేదలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. అక్రమంగా యాక్టివేట్ చేసిన సిమ్ కార్డులను భౌతికంగా విదేశాలకు తరలించాల్సిన అవసరం లేకుండానే ఈ సిమ్గా మారుస్తున్నారు. విదేశాల నుంచి సైబర్ ముఠాలు మన దేశపు మొబైల్ నంబర్లతో దందా చేస్తున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్ ఖాతాలు తెరవడంతో పాటు మ్యాట్రిమోనియల్ సైట్లు, ప్రముఖ డేటింగ్ యాప్స్ లో అత్యంత ఆకర్షణీయమైన నకిలీ ప్రొఫైల్స్ సృష్టిస్తున్నారన్నారు. ఘోస్ట్ సిమ్ నెట్వర్క్ వ్యవహారాన్ని హైదరాబాద్ సిటీ పోలీస్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. త్వరలోనే టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల ఉన్నతాధికారులతో సమావేశం కావాలని సిపి సజ్జనార్ భావిస్తున్నారు. ఈ ఒక ఇష్యూ పైన మనము డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్కి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మనం దృష్టికి తీసుకెళ్తాను. అట్లానే ఈ ఒక ఎవరెవరు ప్రమోటర్స్ ఉన్నారు, టెలికాం ప్రమోటర్స్, ఎయిర్టెల్ కావచ్చు, వోడాఫోన్ ఐడియా వాళ్ళు కావచ్చు, జియో వాళ్ళు కావచ్చు, వాళ్ళందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తాను. ప్రజలు అర్థం చేసుకోవాలి. మీరు ఈ ఒక మీ పేరుతో ఎన్ని సిమ్స్ ఉన్నాయని చెప్పి చెక్ చేసుకోవడానికి sanchar.gov.in అని చెప్పి ఒక స్పెషల్ పోర్టల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఇమీడియట్లీ దాన్ని విజిట్ చేయండి. మీకు విజిట్ చేస్తే మీకు తెలిసిపోతుంది మీ పేరుతో ఏమున్నావు. సో ఇమీడియట్లీ మీరు కన్సర్న్ టెలికాం ఆపరేటర్స్ చెప్పి ఇదంతా మీరు అది స్టాప్ చేయడానికి, బ్లాక్ చేయడానికి చేయాలని చెప్పి కోరుతున్నాను. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు.